2 రోజుల క్రితం అనుకుంటా ఒక నటి ఆస్ట్రేలియా పోతుంటే మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా పోతుంటే ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను పట్టుకొని ఇమిగ్రేషన్ వాళ్ళు రూ. 1,14,000 ఫైన్ వేశారు. ఇండియన్ కరెన్సీలో రూ. 1,14,000 ఫైన్ వేశారు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మన దేశంలో ఇలాంటివి ఉండవు కాబట్టి మనకు తెలియదు అంతగా. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను అమెరికాలో ఒక 14 సంవత్సరాలు ఉన్నా. కంటిన్యూగా 13 సంవత్సరాలు ఉన్నా. 13 సంవత్సరాలు ఉంటే నేను ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాలేదు. అంటే ఎంత శుభ్రంగా ఎట్లా ఉందో చూడండి. శానిటైజేషన్ ఎంత కేర్ఫుల్గా ఉంటుందో ఆలోచించుకోండి. అక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనకు గాయాలైతే ఇట్లా ఏదైనా కట్ అయినా, ఏళ్ళు కట్ అయినా, కాలు కట్ అయినా, చేతులు కట్ అయినా పుండ్లు అనేది అస్సలు కానే కావు. వాటంతలో అవే మానిపోతాయి. అంత శుభ్రంగా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మీకు బ్యాక్టీరియా కనిపించదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు కాబట్టి. ఇక ఈ మల్లెపూల స్టోరీ చెప్పాలంటే మీకు, నేను ఇది మెడికల్లో ఉన్నాను. దాదాపు 25 సంవత్సరాలు మెడికల్లో ఉన్నాను. 1991లో నేను ఒక ఫిజిషియన్ దగ్గర పనిచేసేటప్పుడు, ఆ ఫిజిషియన్ చాలా మంచి ఫిజిషియను. ఆయన ఎవరన్నా మల్లెపూలు పెట్టుకొని హాస్పిటల్కి వస్తే రానిచ్చేవాడు కాదు. ఎందుకు అని అడిగితే ఆయన చెప్పిన సత్యం ఏంటంటే, మల్లెపూలు సెంటు వాసనలో వస్తే అస్తమా పేషెంట్లు, దీర్ఘకాలికంగా అస్తమాతో బాధపడే వాళ్ళు చాలా అసౌకర్యానికి లోనవుతారు. ఆ జబ్బు ఎక్కువ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మల్లెపూలు పెట్టుకొని హాస్పిటల్కు రావద్దు, సెంటు కొట్టుకోవడం కూడా మంచిది కాదని చెప్పేవాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది మల్లెపూలు వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఎందుకు తీసుకురానియలేదు. ఇది ఒక్కటే కాదు, మీరు మన దేశంలో చాలామందికి వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలో ఏం తీసుకెళ్ళకూడదో తెలియదు. మనం ఎప్పుడైనా సరే మన దేశం నుంచి యూరోపియన్ కంట్రీస్కు కానీ అమెరికాకు కానీ వెళ్ళాలనుకుంటే ఈ కిందివి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళొద్దు. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పాల ఉత్పత్తులు, బియ్యము, తేనె లాంటివి, గింజలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు వాళ్ళు ఇంకా చెప్పాలంటే మాంసం అంటే మనం గోటు, రొయ్యలు, చేపలు, చికెను ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకొని తీసుకెళ్తుంటాం. నిజానికి ఇది వాళ్ళు తీసుకెళ్ళనియరు. అది మన జాగ్రత్త కోసమే. ఇందులో మన దేశంలో రకరకాల జబ్బులకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు మన ఆహారంలో చాలా వరకు కలుషితం అవుతుంటాయి. ఎందుకంటే మన దగ్గర అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీటికి ఒక పైప్ లైను, డ్రైనేజ్కి ఒక పైప్ లైను చాలా తక్కువ. ఈ విడివిడిగా ఉంటే కానీ ఎక్కడ పడితే అక్కడ కలిసిపోతుంటాయి. వాటర్ కంటామినేషను ఎక్కువ మన దగ్గర. అండ్లో గాలి పొల్యూషన్ కూడా, గాలిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా శాతం ఎక్కువగా ఉంటుంది మన దేశంలో. ఎందుకంటే మనం జాగ్రత్తలు చాలా తక్కువ తీసుకుంటాం. అందుకని వాళ్ళ ఆరోగ్య సమస్యల దృష్ట్యా మన దగ్గర నుంచి ఇలాంటివన్నీ తీసుకురానియారు. ఒకవేళ మనం ఫుడ్ తీసుకపోతే పచ్చళ్ళగిన తీసుకెళ్తుంటాం. దాంట్లో కానీ ఇలాంటి హాని చేసేటువంటి బ్యాక్టీరియా అక్కడికి వెళ్తే అక్కడ కూడా అందరికీ ఆ జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏళ్ళు కట్ అయినా కూడా అక్కడ ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ వేయకున్నా కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మనకు సాధ్యమైద్దా? నేను 13 సంవత్సరాలు ఒకరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నా. ఇక్కడికి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల నుంచి ఎన్నో ట్యాబ్లెట్లు మింగుతున్నాను. ఇందుకే చాలామంది అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా బయట దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటివి మన దగ్గర నుంచి ఆహార ఉత్పత్తులు తీసుకుపోకపోవడమే చాలా మంచిది. అది మనకు సేఫు, వాళ్ళకు సేఫు. అందుకే మల్లెపూల ఖరీదు 1,14,000 అని పెట్టినాను. ఏంటంటే ప్రజలకు ఇది ఒక విధంగా తెలియాలని. మల్లెపూలు వాళ్ళకే కాదు, మనకు కూడా ఇంట్లో ఎవరన్నా ఆస్తమా పేషెంట్లు కానీ, మైగ్రేన్ ఒక రకమైన పార్శ్వం నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో మల్లెపూలు కానీ సెంటు అని వాడకపోవడము చాలా మంచిది అనేది నా అభిప్రాయం. నచ్చిన వాళ్ళు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.